వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట 280 కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు హైమావత్ రెడ్డి ఆధ్వర్యంలో BLA నిర్వహించిన SIR ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కురాన్ హనుమంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ SIR 2026 ప్రక్రియపై ఓటర్లకు పూర్తి అవగాహన కల్పించడం, అవసరమైన సమాచారం అందించడం, నమోదు ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలకు సహాయం చేయడం కోసం ఈ మెగా హెల్ప్ డెస్క్ క్యాంపును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ SIR 2026 కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి అర్హులైన ఓటరికి సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదయ్యేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కాంగ్రెస్ పార్టీ తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, BLA సభ్యులు, మహిళలు, పలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. కొంతమంది కొత్తగా అధ్యక్షులైనటువంటి హైమావత్ గారికి, అదేవిధంగా కృష్ణగౌడ్ గారు, అదేవిధంగా చెన్నై గారు, రషీద్ గారు, అంజనీ గారు, భారతి గారు, అందరికీ స్టేజ్ ముందు ఉన్నటువంటి అక్కా చెల్లెలు అందరికీ కూడా ఆ యొక్క నమస్కారాలు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనేదే మన ఉద్దేశం. ఈసారి కాంగ్రెస్ పార్టీ ముందు మనకి ఎలక్షన్ ఉంది. ఈ యొక్క మనం చాలా పోరాడాలి. మన కార్యకర్తలు అందరినీ పోకుండా చూసుకోవాలి. మన పిఎల్ఓ ఎక్కడి మనం బిఏలు తిరగాలి, తిరిగి ఇంటికి తిరిగి ఫాల్స్ అన్ని ఇచ్చి మళ్ళీ వాటిని కలెక్షన్ చేసేలాగా చెప్తా ఉన్నారు. మేము కూడా సాధ్యమైనంత వరకు మీ అందరికి కూడా ఇచ్చి ఐడెంటిటీ కార్డు ఇచ్చి కూడా మనం చెప్తూ తప్పకుండా రావడానికి ప్రయత్నం చేయాలి. మనం ఇంటికి తిరిగి మా బూతుల్లో అయితే దేవనస్తుల బియ్యంలో కూడా ఇంటికి తిరిగి రాని పవర్ ఉంటే కూడా ఇది అని చెప్పేసి వాళ్ళు ఎప్పటి తీసుకుంటారు. మనం ఒత్తిడి చేస్తే కానీ వాళ్ళు చేయరు, పని చేయరు. మనం ఒత్తిడి ఉండాలి. మనం ఒత్తిడి చేసి ఆ పాలనను తప్పించేసి ఓటర్లను ఉన్న ఓటర్లు పోకుండా, లేని ఓటర్లు లేకపోని ఉన్న ఓట్లు పోకుండా మనం ప్రయత్నం చేసి మన ఓటర్లను మనం తగ్గించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరి తరఫున సెలవు తీసుకున్నాను. టైం ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడున్న టైంలో మనం ఒక్కొక్క బస్తీకి ఒక రోజు పెట్టమని చెప్పి నా సూచన. కూడా ఈ విధంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నగారు మరి ఏం ఆలోచిస్తే ఆ పని మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పేరు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సదస్సుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజలు హనుమంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కృష్ణగౌడ్ గారికి, చెన్నై గారికి, చంద్ర గారికి, భారత్ గారికి, మరి నూతనంగా ఎన్నుకున్న 280 డివిజన్ ప్రెసిడెంట్ హైమావత్ గారికి, అదేవిధంగా సభాధ్యక్షుడు రెడ్డి గారికి, వేదిక పైన ఎన్నికమ్ముతున్న అందరికీ పేరు నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈరోజు ముఖ్యంగా కార్యక్రమం పెట్టుకోవడం ఉద్దేశం ఏంటంటే మరి అన్నగారు ఆలోచించారు. మరి ప్రెసిడెంట్ గారు మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు జరిగే ఒక కార్యక్రమం ఏదైతుందో దాన్ని చురుగ్గా మనం కార్యకర్తలు కొంచెం వెనుకబడి ఉన్నాం. అందరూ చర్య తీసుకొని ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలి. ఎవరైతే ఓట్లు మరి మిస్ అయిన డ్యూటీకి పోయి ఇప్పుడు BLO కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ 90% బడ్జెట్, 10% బడ్జెట్ పోటీ ఇంటికి పోయినప్పుడు వాళ్ళు రోడ్లు ఆగలేకపోవాలి, డ్యూటీ పోవడం ఈరోజు జరిగి ఉంటాయి. కనుక వాళ్ళు ఏదైనా ఫామ్లో కూడా అందేయకపోతే మన BLA ఎవరైతే ఉన్నారో మన పార్టీకి సంబంధించిన వాళ్ళు మరి ఒకసారి ఒక రౌండ్ కొట్టి ప్రతి ఒక్కరికి మనకు ఈ ఓటు చేయాల్సింది చాలా సమయం మనకు ఆసక్తి చాలా అవసరం ఉన్నప్పుడు కనుక మనం అందరం మంచిగా
నిర్ణయంతో మంచిగా ఆలోచనతో, ఎందుకంటే వారు చేస్తున్న నాకెందుకు నేను చేస్తున్న ఆయనకెందుకు అనకుండా మనం అందరం జాగ్రత్తగా ప్రతి ఒక్కరి శ్రద్ధ తీసుకొని మరి పనిచేయాల్సిన అవసరం ఇప్పుడు ఉంది కనుక అందరూ పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రెడ్డి అన్నగారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే 280 డివిజన్ ప్రెసిడెంట్ హైమావతి అక్క గారికి కూడా వేదిక పైన ఉన్న పెద్దలకి, వేదిక కింద ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అన్న ప్రతి ఒక్కరు అక్కడ కూర్చొని చేస్తున్నామన్న, ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చేస్తున్నారు. మా ఆర్టీకేలో కూడా 50% పూర్తిగా వచ్చింది. కొంతమంది మాత్రం చాలా మంది షిఫ్ట్ అయి ఉన్నారు. షిఫ్ట్ అయిన వాళ్ళకి మాత్రం షిఫ్టెడ్ అంటే ఆశించేస్తున్నాము. కంపల్సరీ అన్న ఇప్పుడు 3 తారీఖు వరకు డేట్ ఉంది కదా, కంపల్సరీ మా జగద్గిరిగుట్ట 280 డివిజన్ వాళ్ళందరూ తప్పకుండా కష్టపడి 3 తారీఖు వరకు మొత్తం కంప్లీట్ చేసి మీకు అప్పగిస్తామని చెప్పేసి అందరి తరఫున మీకు హామీ ఇస్తున్నామన్నా. తప్పకుండా మేము అందరం కష్టపడతాము. మేము తప్పకుండా మొత్తం అన్ని బూతులు ఏ బూతులు ఉన్నాయో అన్ని పని నెరవేర్చేలాగా మేము అందరం చేస్తామన్నా. శ్రీ వరలక్ష్మి విమల అండ్ సంజయపూర్లో ఆమె కూడా ఎంక్వైరీ చేశారన్న. అప్పుడప్పుడు నాకు వీలైన టైం వల్ల నేను అక్కడ ఇస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోవడం వల్ల ఏం తెలిసిందంటే, నాకు కొంతమందికి ఇప్పేయడము, నా దగ్గరకు వచ్చి అడగడానికి ఇప్పేయడము, అటు తిరిగినప్పుడల్లా అనుకున్న పని ఏదైనా అనుకుంటే అయితే కనుక ఎంతవరకు అంతవరకు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నా చేస్తాము. కాబట్టి మీరు ముఖ్యంగా మీకు సందేశాలు ఇస్తే మాకు సరిపోతుంది అన్నగారు. కృష్ణాన్న గారికి, ప్రసిద్ధన్న గారికి, చెన్నయ్య గారికి, నరేంద్ర రెడ్డి గారికి, భరత్ గారికి, నా ముందర ఉన్న అక్క చెల్లెళ్ళకు, అన్నదమ్ములకు అందరికీ నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే నాకు మాట్లాడడం అంటే ఎవరు పెట్టుకోకండి. ఇంకొకటి, మనం అందరం కష్టపడుతున్నాము. నేనైతే మీకు అందరి దగ్గరికి వస్తున్నా, చేస్తున్నా. మనకు తక్కువ ఉంది అని అనుకుంటున్నా. అందుకని మనం కష్టపడి చేయాలి, చేసి పెట్టాలనే ఆలోచనతో అన్న ఏం చెప్పిండు, మీరు మీటింగ్ పెట్టుకోండి, ఏలని పిలవండి, పిలిచి మీటింగ్ పెట్టుకోండి అని అన్నారు. అంటే అందరికీ చేశాడు, ప్రతి ఒక్కరికి. మీకు నాకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ నెమ్మది ఇవ్వండి అని అడిగిన. ఏదన్నా తప్పు ఉంటే క్షమించండి. కష్టపడదాం, చేద్దాం. ఏదన్నా తెలియదు ఉంటే నాకు చెప్పండి, చెప్పి చేస్తా. నేను ముందుకు వస్తా. ప్రతి ఒక్కటి అడుగుతా, మిమ్మల్ని కూడా అడుగుతా, ఏంటి ఏముంది అనేది. ఇది రాక ఇక్కడ రానంటే రాత్రి పగలైన కూడా నేను రావడానికి అడుగుతున్నాను. అవన్నీ అయిపోయినాయి. నేను ఎక్కడికి రావాలన్నా తయారు ఉన్నా. దయచేసి నాకు అన్నీ చెప్పండి అన్న. నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను. బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఎవరు ఉన్నారంటే ఎవరు లేదు. మీరు ఎలా పని చేస్తున్నారంటే నా పేరు చెప్పాలో చెప్తున్నానంటే ఆయన ఉపయోగంగా పనిచేసుకుంటాను, మా వాళ్ళు వస్తారని చెప్పేసి నేను ఫోన్ మాట్లాడి అబ్బాయిని పంపించాను గౌతమ్ రెడ్డి. ఆయనకి ఎలా అనుకూలంగా ఉంటే అలానే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి హైమావతి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటి సమావేశం. వారికి కుర్తులాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, జగద్గిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ సోదరులు, సోదరిమణులు, సీనియర్ నాయకులందరి పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సీనియర్ నాయకులు కృష్ణగౌడ్ గారు, రషీద్ భాయ్ గారు, పిల్లి ఆంజనేయులు గారు, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ మిత్రులు చెన్నయ్య గారు, ఆలయ కమిటీ మాజీ అధ్యక్షుడు చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ భరత్ గౌడ్ గారు, మరి ఇంకా సోదరిమణులు చాలామంది, ఆలయ కమిటీ ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, పేరు పేరున మీ అందరికీ నమస్కారం. ఈరోజు ఈఎల్ఏస్గా కాంగ్రెస్ పార్టీ తరఫున బాధ్యత వహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ మీరు చేసే పని, కాంగ్రెస్ పార్టీకి మీరు చేస్తున్న పని ఒక గొప్ప పని. మనము సంవత్సరం పొడవునా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కళ్ళు వేసుకొని ఏ మీటింగ్ అంటే ఆ మీటింగ్ పోవడం, ఎవరికి ఇబ్బంది వచ్చినా వాళ్ళ పక్షాన నిలబడడం, వాళ్ళకి సాయం చేయడం అని ఎన్నో చేస్తూ ఉన్నాం. కానీ ఇవాళ చేసే పని అన్నిటికంటే గొప్ప పని. మన కాంగ్రెస్కు చేసే సేవలలో ఇదే పెద్ద పని. ఎందుకంటే
1,00,000 పనులు మనం ఒక బస్తీలో పోయి చేస్తాం. ఇల్లు ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం, రేషన్ కార్డు ఇస్తాం. చివరికి మనం వాళ్ళ దగ్గర కోరుకునేదైతే మనం రాజకీయ పార్టీగా వాళ్ళ దగ్గర కోరుకునేది ఒక ఓటు. ఆ ఓటే లేకపోతే మనకి ఏంటి లాభం? మనము రోజుకు ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని వేల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం, ఎల్ఓసీకి ఇచ్చినాం, రేషన్ కార్డు ఇచ్చినాం. ఏ పని వస్తే ఆ పని, ఏ పని ప్రైవేట్ పని వచ్చినా, కాలేజ్ పని వచ్చినా, మాకు స్కూల్లో అడ్మిషన్ కావాలన్నా, ఇంకోటి కావాలన్నా రేపు 3,500 మందికి డెవలప్మెంట్ ఉంటుంది. ఈ సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరం 3,500 మందికి ఇవ్వబోతున్నాం. పెన్షన్లు అందరికీ ఇవ్వాలనుకుంటున్నాం. మహిళలందరికీ 35 దాటిన మహిళలందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలనుకుంటున్నాం. ఈ రకంగా మనం ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా చేసింది చరిత్రలో. ఇప్పుడు కూడా మరి మనం ఇంకా కూడా ఫ్యూచర్లు చేయాలని రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తూ ఉంటారు. రోజు ఎక్కడ కనబడ్డా ప్రతి పేదవాళ్ళు జగద్గిరిగుట్ట డివిజన్ 280 నుండి నేను డివిజన్ ప్రెసిడెంట్ అయినా, కొత్తగా ఎన్నికైనా. అయినప్పటి సంది నాకు బిఎల్ ఏలకి అప్పగించిండ్రు. బిఎల్ ఏలకి సక్సెస్ చేయాలని నాకు మరి చెప్పే వరకు నేను ఏం చేసిన, మా కార్యకర్తలను అందరినీ, కాంగ్రెస్ కార్యకర్తలను అందరినీ అలర్ట్ చేసిన. అక్కల చెల్లెళ్ళని అందరినీ, ప్రతి ఒక్కరూ మీరు పని చేయాలి, చేసి తీరాలని అంటే వాళ్ళు కూడా నాకు సహకరించారు. మేము ఇక్కడ నుండి బిఎల్ ఏలం ఇల్లు తిరిగినాము, మళ్ళీ అక్కడక్కడ మేమేమి అవి టేబుల్స్ వేసినాము. వేసి ఈ పని మేము 45% వరకు ఇప్పటికైతే సక్సెస్ చేసినాం. ఇప్పటి నుండి మేము మొత్తం 75% సక్సెస్ చేయాలని, ఖచ్చితంగా కావాలని మేము మాట్లాడుకున్నాం. కార్యకర్తల మీటింగ్ పెట్టుకున్నాం ఈరోజు. కుత్బుల్లా హనుమంత్ రెడ్డి అని ఆహ్వానించినాం. ఆయన వచ్చి మీరు కష్టపడ్డారు, ఇంకా కష్టపడాలని మాకు సలహా ఇచ్చిండు. అన్న చెప్పినట్లు మేము ఖచ్చితంగా మా డివిజన్ నుండి మేము ఖచ్చితంగా చేసి చూపిస్తామని అనుకుంటున్నాం. థ్యాంక్స్.